నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఊడించారు, ఊదరగొట్టారు, తీరా టైం వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ కు కత్తి మీద సాముల కేబినెట్ కూర్పు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. దీంతో గాంధీ భవన్ లో విస్తరణ మంటలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. పదవి ఆశించి భంగపడ్డ సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారు. హస్తంలో అసమ్మతి జ్వాల తగ్గేదెలా? భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదా? విస్తరణంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ తర్వాత మొదలైన అసంతృప్తి టీ కప్లో తుఫాన్లా సద్దుమణుగుతుందా, లేక సునామీగా మారి కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుందా అనే అంశం ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో 6 స్థానాలకు ఖాళీలున్నా కేవలం 3 మాత్రమే భర్తీ చేసింది. దీంతో వ్యూహాత్మకంగానే ఇంకా 3 స్థానాలు పెండింగ్ లో పెట్టారనే వాదన వినిపిస్తోంది. తమకు మంత్రి పదవి దక్కలేదని అగ్గి మీద గుగ్గిలమవుతున్న అసంతృప్తివాదులందరూ భవిష్యత్తులో జరగబోయే విస్తరణలో చోటు కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు రేవంత్ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవుల్లో ముస్లిం మైనారిటీలకు తప్పనిసరిగా ఒక బెర్త్ కేటాయించక తప్పదు. ఇక మిగిలేవి 2 మంత్రి పదవులే. వాటిలో మల్రెడ్డి రంగారెడ్డి కేటాయిస్తారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? సీనియర్ నేత ప్రేమ్ సాగర్ పేరును పరిగణలోకి తీసుకుంటారా? సుదర్శన్ రెడ్డికి మినిస్టర్ పోస్ట్ ఇస్తారా? లేడీ లీడర్ విజయశాంతికి పెద్ద పదవి వచ్చేది ఎప్పుడు? ఇలా చూస్తే ఆశావహుల లిస్ట్ పెద్దగానే ఉంది. అసలే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మంత్రి పదవి దక్కలేదని తేలిపోతే అసంతృప్తివాదులు గళాన్ని వినిపించడానికి ఏమాత్రం వెనకాడరు. ఒక్కసారి డిసైడ్ అయ్యాక కాంగ్రెస్ అసమ్మతివాదులు సీఎంనే కాదు అధిష్టానాన్ని సైతం కడిగి పారేసేందుకు వెనకాడబోరన్న విషయం గత అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి ఫుల్ క్లారిటీ ఉంది. రైట్, ఇదే అంశంపై డిబేట్లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.